హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకంటే విద్య మీద పెట్టే ఖర్చు అది మానవ వనరుల అభివృద్ధి. విద్య మీద పెట్టే ప్రతి రూపాయి అది 100 రూపాయలుగా మారిపోతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని మనం కంపల్సరీగా స్వాగతించాలా. ఇది మంచి నిర్ణయము. దీని ద్వారా నిరుపేద విద్యార్థులు సివిల్స్ ప్రిపేర్ కావాలనుకున్న వాళ్లకు ఇది ఒక చేయుతగా ఉపయోగపడుతుంది. మంచి పథకం. అయితే నేనేమంటున్నంటే ఇవాళ రాష్ట్రంలో సివిల్స్గా భావించేటటువంటి ఎగ్జాము గ్రూప్ 1 ఎగ్జామ్. గ్రూప్ 1 ఎగ్జాము ద్వారా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 ఉద్యోగం కొడితే వాళ్ళు తద్వారా ప్రమోషన్ ద్వారా పోయేది కన్ఫర్మ్డ్ ఐఏఎస్, కన్ఫర్మ్డ్ ఐపీఎస్. రాష్ట్రంలో సివిల్స్ ఏంటంటే గ్రూప్ 1. ఈ పథకాన్ని రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనే పథకాన్ని గ్రూప్ 1 కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే గ్రూప్ 1లో ఇవాళ 563 పోస్టులు ఉన్నాయి. ఒక 30,000 మంది పైగా గ్రూప్ 1 మెయిన్స్ రాస్తూ ఉన్నారు. అంటే 30,000 మంది అంటే మహా అయితే ఒక 15 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక్కడ సివిల్స్ వాళ్ళకి అప్లై చేస్తున్నటువంటి పథకం దాని వాల్యూ ఎంత అంటే మొత్తం కలిపిన 1 కోటి రూపాయలకు మించి ఉండదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి ఫిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ రాసే వాళ్ళు మహా అయితే 200-300 మంది మించి ఉండరు. ఆ 200-300 మందిలో కూడా ఈ పథకానికి అర్హత ఉన్న వాళ్ళు అంటే 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు 100 మంది ఉండడం అంటే చాలా కష్టమే. ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులంతా ఉన్నత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు, ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉన్నవారి పిల్లలే, టీచర్ల పిల్లలు. అంటే గవర్నమెంట్ టీచర్ యొక్క జీతం 8 లక్షల పైనే ఉంటుంది. ఎందుకంటే 1,00,000 రూపాయల జీతం ఉంది. అలా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ యొక్క కొడుకు మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అయితే ఆ పథకం వర్తించదు. అంటే ఈ పథకం వల్ల చాలా తక్కువ మంది 50 నుంచి 100 మంది కంటే మించి ఈ పథకానికి అర్హులు ఉంటారా అంటే ఉండకపోవచ్చు. అదే మీరు గ్రూప్ 1 కనుక అప్లై చేస్తే చాలామంది నిరుపేద విద్యార్థులంతా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద స్కిల్స్ లేని వాళ్ళు ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేది గ్రూప్ 1కే. ఇవాళ 563 పోస్టులు ఉంటేనే 30,000 మంది. అదే మీకు 200-300 అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా 1:50 ఇచ్చారు. 1:100 ఇవ్వాలని చాలామంది కొట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వము ఇవ్వడానికి సుముఖంగా కనబడతలేదు. ఇవ్వచ్చు, ఎందుకంటే 3సారి క్వాలిఫై అయ్యారు, 2సారి క్వాలిఫై అయ్యారు, 3సారి విఫలమైన సందర్భాలు ఉన్నాయి. 3 సార్లు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళ ఖర్చులు కూడా పెరిగినాయి. కాబట్టి ఈ పథకాన్ని గ్రూప్ 1 కూడా వర్తింప చేయమని అశోక్ సార్ గారిని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే అశోక్ సార్ ఎప్పుడైనా నిరుద్యోగుల పక్షాన ఏ అంశం ఉన్నా ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా మాట్లాడతాను, నిలబడతాను. మీరు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు సివిల్స్ వాళ్ళకి, కనీసం గ్రూప్ 1 వాళ్ళకి 50,000 రూపాయలని ఇవ్వండి. 50,000 రూపాయలు కనుక గ్రూప్ 1 ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు, మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళకి కనుక ఇస్తే ఒక 15 కోట్ల రూపాయలు అవుతాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒకేసారి మాఫీ చేయడానికి. నేనేమంటున్నా, రైతుల పెట్టే ఖర్చులో సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయండి. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే సంవత్సరానికి ఒక 50,000 మంది నిష్ణాతులైన వ్యక్తులను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. మనిషికి 50,000 రూపాయలు ఖర్చు పెట్టండి, మనిషికో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టండి, అద్భుతమైన స్కిల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో చాలా తక్కువ ఉద్యోగాలు, కానీ ప్రైవేట్ రంగంలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ లాంటి మహానగరంలో తెలంగాణ పిల్లలకి ఉద్యోగాలు దొరకని ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి కంపల్సరీగా ఇది ప్రస్తుతానికి గ్రూప్ 1 కూడా అప్లై చేయమని, గ్రూప్ 1 కూడా ఇంక్లూడ్ చేయమని అశోక్ సార్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాగే వాళ్ళ పెట్టిన పథకాన్ని హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే విద్యపైన పెట్టే అద్భుతమైనటువంటి మీరు ఎన్ని రూపాయలను ఖర్చు పెట్టండి,
ఎందుకంటే ఇది అభివృద్ధి వ్యయం కింద మనం మారిపోతుంది. రాష్ట్ర అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సివిల్సే కాదు, గ్రూప్ అని కూడా మీకు అవకాశం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దీనికి అర్హతలు ఏమున్నాయంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అనే వాళ్ళకు ఉన్నది 8 లక్షల లోపు ఆదాయం ఉండాలన్నట. అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించిన పౌరుడై ఉండాలి. వాళ్ళు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, ఢిల్లీలో తీసుకున్నా, మద్రాసులో తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, ఎక్కడైనా కోచింగ్ తీసుకోవచ్చు. కానీ మొత్తంగా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఆయన గ్రూప్ 1 ఫిలిమ్స్ క్వాలిఫై ఉన్నట్టుగా ఆధారం చూపించి, రాష్ట్రానికి సంబంధించిన పౌరుడు అన్నట్టుగా ఆధారం చూపించి, అలాగే 8 లక్షల రూపాయల ఆదాయం కనుక మీరు ఉన్నట్టుగా చూపించగలిగితే ఈ పథకానికి మీరు అర్హులవుతారు. కాబట్టి గ్రూప్ 1లో మహా అయితే 30,000 మందికి మించి లేరు. కాబట్టి ఈ పథకాన్ని, ఈ యొక్క రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాసం అనే పథకాన్ని గ్రూప్ 1 మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా వర్తింపచేయాలా. అలాగే ఈ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులంతా పేద విద్యార్థులే ఉంటారు. రేపు గ్రూప్ 2 ప్రిపేర్ అయినా, అలాగే వివిధ రకాల పోటీ పరీక్షలు ప్రిపేర్ అయితే వాళ్ళకి ఆర్థిక సహాయంగా ఒక 20,000 రూపాయలు కనుక అందజేయగలిగితే వాళ్ళు ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరేమన్నా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి, నెల అమలు చేయాలంటే చాలా కష్టంగా. కాబట్టి ఒకసారి ప్రిపరేషన్లో వచ్చిన వాడికి మీరు ఆర్థికంగా ఆదుకోగలిగితే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కనుక ఏర్పాటు చేయబోతే డిగ్రీ చేసిన ప్రతి ఒక్కడికి ఉపాధి దొరకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం విద్య వైపు ఆలోచన చేయాలా. విద్య వైపు ఆలోచన చేస్తే అది అభివృద్ధి వ్యయంగా మారి రాష్ట్ర అభివృద్ధి దోహదపడుతున్న అంశాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి యొక్క డిమాండ్ ఏంటంటే, ఈ యొక్క పథకం రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాసం అనే పథకం అద్భుతమైన పథకం. దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే పేద విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలనుకున్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతూ ఉంది. ద సేమ్ టైం తెలంగాణ సివిల్స్గా భావించే గ్రూప్ 1 వాళ్ళకు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న డిమాండ్ని మొట్టమొదటిసారిగా వినిపిస్తూ ఉన్నాను. కానీ నిరుద్యోగులకు వెళ్ళి కూడా డిమాండ్ రావాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఒక మంచి స్కీము, ఆ స్కీమ్ని ఇక్కడ గ్రూప్ 1 వర్తింపజేస్తే తప్పేం లేదు. అక్కడ ₹1,00,000 ఇస్తే కనీసం ₹50,000 ఇవ్వండి. నిరుపేద విద్యార్థులకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రిపరేషన్కి అది ఉపయోగపడుతుందిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇవాళ గ్రూప్ 2 మనకు పోస్టులు పెంచకుండానే పోస్ట్పోన్ అని ఉపయోగించారు. దీనిపైన ఇవాళ నైట్ 8 గంటలకు మన లైవ్ ఉంటుంది. లైవ్లు చూసే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే అశోక్ సార్ ఎప్పుడైనా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాడు. పోస్టుల పెంపు ఉద్యమం కాస్త పోస్ట్పోన్ ఉద్యమంగా మారే సందర్భం కనబడతా ఉంది. కాబట్టి అంశం పైన మనం 8 గంటలకు మనం డీటెయిల్గా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ పథకాన్ని మాత్రం గ్రూప్ 1 వాళ్ళకు అప్లై చేయాలా, వాళ్ళకు అవకాశం కల్పించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.